Hi, good evening everyone. SBP Moto Adventure Vlogs. Please welcome to my channel. గత 2 రోజుల నుంచి వాతావరణం అసలు బాగాలేదు. ఇక్కడ వర్షం అలా పడుతూనే ఉంది, ఎటు వెళ్ళడానికి లేదు. సో ఇలాగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే సుమారు 2005లో కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, షిమ్లా, మనాలి చాలా తిరిగాను అవన్నీ. అయితే అప్పటికి యూట్యూబ్ లేదు. ఊరినే సరదాగా తీసిన వీడియోలో నాకు సడన్గా గుర్తొచ్చింది, పాత వీడియోలు ఉన్నాయి కదా అని నా ల్యాపీలో చూస్తుంటే సో ఆ వీడియోలు దొరికాయి అనమాట. ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ మీతో పంచుకుంటాను. అస్సలు సిసలైన కాశ్మీర్ అందాలంటే ఏంటి, రెండోది వైష్ణవి దేవి, రెండోది అమర్నాథ్, అలాగే జమ్మూ కాశ్మీర్ మొత్తం అనంతనాగ్ నుంచి జనరల్గా ఏంటంటే కాశ్మీర్ అనగానే అదేంటి కాశ్మీర్లో ట్రైన్ జర్నీ ఏంటి, గుహలు ఏంటి, జమ్మూ వరకు కదా ట్రైన్ ఉండేది, జమ్మూ తవి లాస్ట్ కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, మీరు అన్నది కరెక్టే, నేను అన్నది కరెక్టే. మన మెయిన్ లైన్ వచ్చేసి జమ్మూ తవి అయితే అండ్ అక్కడి నుంచి రైల్వే ట్రాక్ అండ్ అక్కడి నుంచి వెళ్ళదు. కానీ కట్రా కాదు, ఉదాంపూర్ నుంచి అదేది ఊరు మర్చిపోయాను, బట్మాలు వరకు రైల్వే ట్రాక్ ఉంది. సుమారుగా 150 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అనుకుంటా. ఇది బ్రాడ్ గేజ్ లైన్ అంటారు కదా, అది ఎక్కడ లోకల్గా ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక టన్నల్ ఉందండి, 14 కిలోమీటర్ల టన్నల్. ఏషియాలోనే అతిపెద్ద టన్నల్ ఇది. అఫ్కోర్స్ అటల్ టన్నల్ అనేది బై రోడ్, అదే వదిలేసిన రైల్వే టన్నల్స్లో నేను చెప్తున్నది. రైల్వే టన్నల్స్లో అప్పటికి ఉన్నది అతిపెద్ద టన్నల్ అదొకటే ఏషియాలోనే. మనకి టన్నల్ వచ్చేసి బనిహాల్ స్టేషన్ అంటారు, బనిహాల్లో టన్నల్ ఉంది. అయితే ఇప్పుడు అనేకమైన కొండలు, ఎన్నో రకాల కొండలు ఉన్నాయి మధ్యలో, టన్నల్స్ అవుతున్నాయి, వర్క్ అవుతుంది. నేను వెళ్ళినప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా మేబీ అది షార్ట్లీ 2020 అనుకున్నాం, కానీ నాకు తెలిసి ఇది ఇప్పటికి కూడా అవ్వలేదు. మేబీ ఇంకొక 5 years పట్టచ్చు. మేబీ 2025 కల్లా అది రెడీ అయిపోవచ్చు. అప్పుడు జమ్మూ స్టేషన్తో కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు జమ్మూతో ఇది కాకుండా అక్కడ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. అది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ అది. కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు, అంతా ఆర్మీ కస్టడీలో ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. సో హార్డ్లీ దాటిన తర్వాత మనకు 1 or 2 kilometers వెళ్ళచ్చు. ఇంకా అక్కడి నుంచి అంతా కూడా అది ఆర్మీ చేతిలో ఉంటుంది ఏరియా అంతా కూడా. సో అక్కడ దాకా యాపిల్ తోటలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి ప్రదేశాలన్నీ. చూడండి, హాయిగా నేను ట్రైన్లో వెళ్తూ రికార్డ్ చేశాను. అలాగే టాయ్ ట్రైన్ తాలూకా ట్రాక్ ఎలా ఉంటుందంటే, మనం తిరుపతి వెళ్తున్నప్పుడు చూడండి, పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద మనం వచ్చేసిన రోడ్డు కనబడుతుంటుంది. అలాగే ఈ రైల్వే ట్రాక్ కూడా కనబడుతుంటుంది. అంటే కొండల్లో వెళ్తున్నప్పుడు మనం వచ్చేసిన ట్రాక్ కూడా కనబడుతుంటుంది అనమాట. అంటే ఘాట్ రోడ్లో ట్రైన్ ఏంటి అనుకుంటారేమో, చూడండి, మీరే చూడండి, తెలుస్తుంది కదా. అదే ఎక్కడన్నా విచిత్రం, అదే ఎక్కడన్నా ప్రత్యేకత. చాలా బాగుంటుంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువసారైనా సరే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా సూపర్ ట్రిప్. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను 15 ఏళ్ళ క్రితం వెళ్ళింది, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయి ఉంటుంది ఇంకా. ఇప్పుడు ప్రస్తుతానికి అందాకలా ఈ వీడియోస్ ఎంజాయ్ చేయండి. బాయ్. The seat belt is fastened by connecting the metallic ends and pushing together. To adjust the belt, the loose end may be pushed or pulled as demonstrated. For unfastening, lift the metal clip and pull apart. Oxygen masks are placed in the overhead units. In case of a fall in cabin pressure, individual oxygen masks will drop automatically. Pull the mask towards you. This action releases the flow of oxygen. Cover your nose and mouth with the mask and breathe normally. The mask can be secured with the help of the elastic band as shown. After you have secured your own oxygen mask, please attend to children and others seated next to you who may need help. Passengers seated next to the emergency exits are requested to read the operating instructions carefully. In case of any objection, please contact the cabin crew. The main cabin lights will be dimmed for takeoff and landing. You may switch on the reading light on the overhead panel.
For any further clarification, please do not hesitate to contact the cabin crew. Thank you. नमस्कार। स्टार अलायंस के सदस्य एयर इंडिया कप्तान एसपी अनिल कुमार अग्रो की ओर से एयरबस के 321 उड़ान की आय 452 विमान का स्वागत है। Immediately, keep your seat upright and seatbelts tightly fastened. Secure tray table, footrest in our middle area and raise the window blinds. Smoking and consumption of alcohol is not permitted on this flight. Breakfast will be served on this flight. The in-flight entertainment system will be activated shortly. Cabin in charge, Ms. Sudipta, and the crew are here to make your flight comfortable. Do call us should you require any assistance. We wish you a pleasant flight. Thank you. Please do not hesitate to contact the cabin crew. Thank you. ఫ్లైట్కి మరో ప్రత్యేకత కూడా ఉందండి. గోయర్ ఫ్లైట్ ఇది, ఢిల్లీ టు జమ్మూ. కొత్త ఫ్లైట్ ఆ రోజే లాంచ్ అయింది. లాంచింగ్ రోజు ఎక్కడం జరిగింది. ఈవెన్ పైలట్స్ కూడా పైనీర్స్లో ఉన్నారు. కొంచెం దడ పుట్టించారు ల్యాండింగ్ టైంలో. రన్వేని చాలా మటుకు ఓవర్షూట్ చేసి సగంలో దింపారు. సడన్ బ్రేక్ కొట్టడం చాలా హడావుడి చేశారు. కొత్తది కాబట్టి క్యాసింగ్ కావాలి, అదే విషయం. ఇదిగా ఇది టాయ్ ట్రైన్, ఇది అప్ టు కాల్కా వరకు. అయితే ఇది ఇక్కడ ఇందులో 2 రకాలు ఉన్నాయండి. అంటే అప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మారిపోయి ఉండొచ్చు. ఇందులో శివాలిక్ అని ఒకటి ఉంటుంది, అది 500 రూపీస్ టికెట్, కాల్కా టు షిమ్లా, షిమ్లా టు కాల్కా. అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. అంటే భోగి మొత్తం మీద 6-8 మంది ఉంటారు అంతే, భోగి అంతరికి కలిపి.
కొద్దిగా స్పెషల్గా ఫుడ్ అది సర్వ్ చేస్తూ అలా ఉంటారనమాట. సో కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు అంటే ₹50 మామూలు పాసింజర్ టికెట్. సో దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. ఒక 2-3 అవర్స్ డిఫరెన్స్ ఉంటుందంటే. స్పీడ్ అంతా మామూలు ఒక 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుందంటే. ఇది కొంచెం ట్రైన్ ఫస్ట్ క్లాస్ లాగా ఉంటుంది, కొద్దిగా నీట్గా ఉంటుంది. సో మేబీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసి ఉండొచ్చు. సో మంచి టర్నల్స్ అవి వస్తాయి మధ్యలోని. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. అయిపోయింది. నెక్స్ట్ స్టేషనే కాల్కా, అక్కడితో ఎండింగ్. మరొక 5-6 కిలోమీటర్లు అంతే.
ఇది షిమ్లాలోనే నేను తీసుకున్న హోటల్ దగ్గరికి వేరే ఏరియాకి అనమాట. అక్కడికి వెళ్తున్నాను కార్లో. ఇదే నేను తీసుకున్న హోటల్ డాల్ఫిన్. ఇక్కడ సిమ్లాలోని సిటీ బస్ స్టాండ్ అంటారు. సిటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కిందకి అనమాట వ్యూ పాయింట్. ఇది చాలా బాగుంది కదా. ఇది మనాలిలో నేను దిగిన హోటల్ దగ్గర. ఇంకా మంచు కరగలేదు. ఇక్కడ నుంచి అన్నీ సిమ్లా మనాలి ఫోటోలు అండి. ఇది సిమ్లాలో నేను దిగిన హోటల్ పక్కనే శివాలయం. ఇది శివాలయం వెనుక భాగంలో తీసుకున్న ఫోటో. ఇది అప్పుడు పూర్వకాలం వాడిన ఫిరంగులు, శతగ్నులు అన్నీ అక్కడ మనాలిలో ఏదో ప్లేస్ గుర్తులేదు, మరి ఎక్కడో తీసుకున్నాను అది. ఇది షిమ్లా రైల్వే స్టేషన్. ఇది ఇంజన్ మార్చడానికి, అక్కడ మామూలు ట్రైన్ లాగా ట్రాక్ మార్చడానికి అదే ఉండదు, ఇలా తిరిగేది ఉంటుంది అనమాట. అది ఇన్స్ట్రుమెంట్. దాని మీద ఇంజిన్ అయితే అలా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇది రైల్వే స్టేషన్. ఇది ప్లాట్ఫాము. చిన్న రైల్వే స్టేషన్. ఆ ట్రైన్ అంటే ఇంకేముంటుంది అంతకన్నా. సో ఇది మొత్తం మంచుతో కప్పబడిపోయింది అన్నమాట. నేను దిగిన హోటల్లో వెనకాతల బాల్కనీలోంచి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది.